హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇండికేటర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ అయితే కనుక మనకి రెడ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఓపెన్ చేస్తానండి. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి రెడ్ ఇండికేటర్ అనమాట. సో రెడ్ ఇండికేటర్ అంటే కనుక మనకి ఆన్లో ఉన్నట్టు. సో బ్రేకర్ ఇండికేషన్ కానీ, లేదా మోటార్ ఆన్ అయిందా లేదా ఆఫ్ అయిందా ఇండికేషన్ ఉంటుంది కదా ప్యానల్ బోర్డ్కి. సో దాని పర్పస్ అయితే కనుక మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి రెడ్ ఇండికేటర్ అంటారు. సో ఇది ఆన్ కోసం అయితే యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకి కనెక్షన్స్ ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ న్యూట్రల్ ఇస్తాము. సో ఇక్కడ ఫేస్ అనేది ఇస్తాము. సో ఎప్పుడైతే మనకు కాంటాక్టర్ ఆన్ అయిందో అప్పుడు మనకు ఇండికేటర్ అనేది ఆన్ అవ్వాలి. అంటే ఇంకా నార్మల్గా అయితే ఇంకా కాంటాక్టర్ ఆఫ్లో ఉండాలి, కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఇది ఆన్ అవ్వాలి. సో అట్లా కనెక్షన్ అయితే మనము ఇచ్చుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మనకి రెడ్ ఇండికేటర్ అంటారు. ఇది వచ్చేసి ఆన్ అయ్యింది అని తెలుసుకోవడం కోసము ఈ ఇండికేటర్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఉన్నాయి కొన్ని. సో ఇది అనమాట ఫ్రెండ్స్, దీని గురించి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.